హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దొండకాయ డీప్ ఫ్రై చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. దొండకాయలు అయితే ముక్కలు 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. ఒక దొండకాయని చూడండి. ఆయిల్ అయితే కాగిపోయింది. దొండకాయలు అయితే వేసేసాను. బాగా వేగాలన్నమాట. దొండకాయలు వేగిన తర్వాత పక్కకు తీసుకొని చూడండి గోవా అయితే వేసేసాను. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా కామెంట్ చేయండి. దొండకాయలు అయితే డీప్ ఫ్రై అయిపోయి చూడండి. తాలింపు అయితే పెట్టేశాను. ఆయిల్, తిరుమతి గింజలు వేసేసాను, కరివేపాకు అయితే వేసేసాను చూడండి. తర్వాత అయితే 1 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, టీ స్పూన్ ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి శనగల పొడి ఉంటుంది కదా, శనగల పొడి అయితే వేయండి. కర్రీ అయితే భలే కుదిరింది. ఓకేనా? బాయ్ అండి.